ఇక ఇక్కడి నుంచి కథ మొదలవుతుందన్నమాట. ఇంతవరకు భారత ఆవిష్కరణ, గణేశుడు రాయడం మొదలైన విశేషాలు తెలుసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి భారత కథ. పూర్వం కురుక్షేత్ర ప్రాంతంలో ఒకప్పుడు జనమేజయ మహారాజు గారు ఒక యజ్ఞం మొదలెట్టాడు. దీంతో భారత కథ ఆరంభమైంది. అంటే మహాభారతం జనమేజయుడితో మొదలైంది. అర్జునుడికి సుభద్రకి జన్మించినవాడు అభిమన్యుడు. అభిమన్యుడు విరాట్రాజు గారు కూతుర్ని ఉత్తరాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఉత్తరుడని ఒక పిరికివాడిని చూపిస్తూ ఉంటారే మనకి సినిమాల్లో. మరీ అంత పిరికివాడేం కాదు, పిరికివాడే కానీ యుద్ధంలో మహావీరుడయ్యాడు. తర్వాత శల్యుడు చంపేశాడు. భారతంలో మొదటి రోజు యుద్ధంలో చచ్చిపోయాడు పాపాడు కర్మ. ఫస్ట్ డే శల్యుడితో యుద్ధం చేశాడు. పైగా శల్యుడు ఓ ఈట విసరగానే అది గుండెల్లోంచి దూరిపోయింది, కిందపడి చచ్చిపోయాడు. చచ్చిపోయే సమయానికి ఈ ఉత్తరుడి భార్య ఒక కూతుర్ని కన్నది. అదిగో ఆవిడ పేరు ఇరావతి అని పేరు, ఇరావతి. ఆ సమయానికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి. ఆ తర్వాత భారత యుద్ధం అయిపోయాక ఉత్తరకి పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తు కంటే దాదాపు 4 నెలలు పెద్దది వాళ్ళ ఆవిడ. పూర్వకాలంలో కొంచెం పెద్ద ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నారండి. సొంత మేనమావ కూతురే కదా. ఆ ఇరావతిని పరీక్షిత్తు పెళ్లి చేసుకున్నాడు. ఇరావతికి పరీక్షిత్తుకి జనమేజయుడు అనేటటువంటి కొడుకు పెద్దవాడు. ఆ తర్వాత శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు, 3 కొడుకులు. అంటే వెరసి పరీక్షిత్తుకి 4 కొడుకులు. జనమేజయ, శృతసేన, ఉగ్రసేన, భీమసేనుడు. జనమేజయ మహారాజు గారు కురుక్షేత్రంలో సత్రయాగం చేశాడు. మా వాళ్ళంతా అన్యాయంగా చచ్చిపోయారు, ఈ చచ్చిపోయిన వాడికి శుభం కలగాలి, భవిష్యత్తులో అందరికీ శుభం కలగాలనే కోరికతో యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం వల్ల భూమి సస్యశ్యామలం అయ్యేది. ఎప్పుడు భూమి సస్యశ్యామలం అవ్వాలంటే, సకాలంలో వర్షాలు కురవాలంటే యజ్ఞాలు బాగా చేయాలి. మఖము చేయ వజ్రిమది సంతసిల్చును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసిధేను గణము బ్రతుగు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. ఎలాగా? ఇక్కడ మనం యజ్ఞగుండం పెట్టి సుర్కు సురవలతో నెయ్యి తీసుకుని, చెరుహు అనే పేరుతో ఆహారం తీసుకుని యజ్ఞగుండంలో వేసి ఓ మంత్రం చెబుతాం. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ అని వెయ్యగానే ఈ నెయ్యి, ఈ అన్నమో లేక పేలాలో నవధాన్యాలో భస్మం అయిపోతాయి. అందులో ఈ బూడిద, ఈ కాలిపోతున్న దాంట్లోంచి సన్నని పొగ పైకి లేస్తుంది. ఈ పొగ ఇంద్రాయ స్వాహ అన్నాం కనుక ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, మనకు కనపడదు, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంది. వెళ్ళి చిన్న అమృతపు బిందువుగా మారుతుంది. ఏ డ్రాప్ ఆఫ్ అమృత. ఈ అమృతపు బిందువు ఇంద్రుడి నాలుక మీద పడగానే ఇంద్రుడికి తృప్తి కలుగుతుంది. ఓహో, భూలోకంలో ఈ మానవులు నా కోసం యజ్ఞం చేసి అన్నం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, కాబట్టి వీళ్ళకి సకాలంలో వర్షం కురిపిస్తానంటాడు ఆయన. అలాగే మనం అగ్నికి అంటే అగ్నికి ఎడుతుంది, యముడంటే యముడికి, నిరుతి అంటే నిరుతికి, వరుణుడంటే వరుణుడికి, వాయువు అంటే వాయువునకు, కుబేరుడంటే కుబేరునికి, ఈశానుడంటే ఈశానుడికి, ఇలా ఎవరి పేరు చెప్పి మనం యజ్ఞంలో ఆహారం వేస్తే అదొక అమృతపు బిందువుగా మారి వాళ్ళ నాలుక మీద పడి వాళ్ళ ఆకలి తీర్చగానే దేవతలు సంతోషిస్తారు. అప్పుడు ఇంద్రుడు సకాల వర్షం కురిపిస్తాడు. సరిగ్గా పంటలకి కావలసినప్పుడు వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం వల్ల పంటలు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డి పశువులకి పెడతాం, పంట మనం కొంత వాడుకుంటాం, కొంత మళ్ళీ దేవతలకి యజ్ఞ రూపంలో అందిస్తాం. అప్పుడు దేవతలు మళ్ళీ మనకు ఆనందం కలిగిస్తారు. ఈ విధంగా దేవతలకి మనం ఆహారం పెడితే వాళ్ళు మనకు ఆహారం పెడతారు. ఇచ్చిపుచ్చుకునే బంధం. అందువల్ల యజ్ఞం చెయ్యాలి. యజ్ఞాలు లేకపోవడం వల్ల ఇప్పుడు కలియుగంలో ఏమైపోయింది? సకాలంలో వర్షాలు కురవు. నానా కష్టపడి బోరు వేసుకుని పంట పండిస్తే సరిగ్గా పంట చేతికి వచ్చేటప్పుడు తుఫాను వచ్చి కొట్టుకుపోతుంది. కారణం సరి అయిన రీతిలో యజ్ఞములు జరక్క. అయితే కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు కదా అంటే చేసేవాళ్ళంతా సక్రమంగా కూడా చేయాలి కదా. యజ్ఞం అంటే శ్రద్ధతో చేయాలండో. ఈ మధ్యన గుండుగాళ్ళు చాలామంది తయారయ్యారు. వాడు యజ్ఞం అనే పేరుతోటేమో ట్యూబ్ పెట్టి నీళ్లు పోసేస్తాడు, అది యజ్ఞాలు అవుతుంది. యజ్ఞగుండంలో విసిరేస్తే అది యజ్ఞం అవ్వదు. అత్యంత శ్రద్ధతో నియమనిష్టలతో చేయాలి. యజ్ఞంలో ఎన్ని నియమాలు పాటించాలో ఆ నియమాలు పాటిస్తే అప్పుడు యజ్ఞం వల్ల ఫలితం ఉంటుంది. లేకపోతే ఎంత నష్టమో భారతంలోనే చెప్పారు. మహాభారతము యజ్ఞము వంటిది, శ్రద్ధతో విన్నవాడికి శుభ ఫలితం ఇస్తుంది, శ్రద్ధ లేకపోతే ఫలితం ఇవ్వదని చెప్పారు. కాబట్టి ఎలా పడితే అలా దూరం నుంచి యజ్ఞగుండంలోకి అలా విసిరి పారేస్తే అది యజ్ఞం అవ్వదు.
అందువల్ల యజ్ఞానికి నియమం ఉంది. ఆ నియమం ప్రకారం చేస్తే యజ్ఞముల వల్ల ఫలితం ఉంటుంది. అందుకని జనమేజయుడు యజ్ఞం మొదలెట్టాడు. ఒక రోజున యజ్ఞానికి కావలసిన దర్భలు, యజ్ఞంలో వేయడానికి కావలసిన సురుక్కు సురవలు, ఆహారం, నవధాన్యాలు, పేలాలు, అన్నము, పవిత్రాన్నం అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఇంకో కొద్దిసేపట్లో యజ్ఞం ప్రారంభం అవ్వాలి. ఇంతలో అక్కడికి ఒక కుక్క పిల్లలు వచ్చింది. దేవలోకంలో సరమ అని ఒక కుక్క ఉన్నది, ఆడకుక్క. సుని అనమాట. సుని అంటే ఆడకుక్క, సునకము అంటే మొక్కొక్క, సుని అంటే ఆడకుక్క. దాని పేరు సరమ. ఈ సరమకున్న కొడుకుల్లో ఒక కొడుకున్నాడు. వాడు వీళ్ళు దేవలోకం నుంచి భూలోకానికి రాగలరు. ఈ చిన్న కుక్కగాడు, ఈ సారమరీయుడని పిలువబడిన వాడు యజ్ఞవాటిక దగ్గరకు వచ్చి కుతూహలంగా చూసేట ఏం జరుగుతోందని. మనకు అనుమానం రావచ్చు కదా, దేవలోకంలో ఉన్న కుక్క ఇక్కడ ఎందుకు వచ్చిందని. దేవతలు యజ్ఞానికి వచ్చారు. వస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఈ దేవలోకపు ఆడకుక్క కూడా వచ్చింది. ఆ కుక్కతో పాటు ఈ కుక్క పిల్ల కూడా వచ్చింది. తీరా కుక్క యజ్ఞవాటిక దగ్గరికి వెళ్ళి అలా నాలిక బయట పెట్టి చుక్ 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 అని చూస్తూ ఉంటే జనమేజయుడు తమ్ముళ్ళలో ఉగ్రసేనుడు, శృతసేనుడు, భీమసేనుడు ముగ్గురు కదా, వాళ్ళు వచ్చి చిచ్చి కుక్క వచ్చింది అని కర్రతో పట్మని మూతి మీద కొట్టారు. మూతి పగిలి నెత్తురు కారిపోయింది. కుక్క దృష్టి పడకూడదు యజ్ఞం మీద. అందుకని ఎట్టి పరిస్థితులు ఏం చెప్పారు, యజ్ఞం దగ్గరికి కుక్కని కోడిని రానివ్వకూడదు సుస్పష్టంగా. ఏమని? కుక్కుట పక్షవాతేన స్వాదృష్టాన్నం ప్రదోషయేత్. కోడి ఎక్కడికి వచ్చి ఇలా రెక్కలు విదిలిస్తే అందులోంచి వచ్చే చెత్త యజ్ఞంలో పడితే ఆ యజ్ఞం పాడైపోయినట్టే. అప్పుడు దేవతలు రారు, రాక్షసులు వస్తారు, భయంకరాకారులైన పిశాచులు వస్తారు. కోడేమో రెక్కలు విదల్చకూడదట, కుక్కేమో ఆ అన్నం చూడకూడదు. కారణం ఏంటంటే వాటికి అశుచి ఎక్కువ ఉంటుంది కనుక. ఇది లౌకిక ప్రాణుల విషయంలో. మన కుక్కలు చూశారు కదా, వీధి కుక్కలు, ఈ ఇంట్లో దిక్కుమాల కుక్కలు ఏవి పడితే తింటూ ఉంటాయి. వచ్చి భవ్వని అరిచేయంటే ఆ ఉమ్మందులో పడితే అది అనారోగ్యవంతమైన ఆహారం అవదా. అందుకని అవి రాకుండా చూసేవారు. కానీ ఇది దేవ కుక్క, దేవలోకంలో నుంచి వచ్చిన కుక్క, దేవసుని. కానీ పాపం వాడికి తెలియదు, కొట్టారు. కొట్టగానే తను మూతి పగిలి నెత్తురు వచ్చింది. అది ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. భౌ 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 అంది. కుక్క లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుందిలేండి. వాటి భాషలో మాట్లాడుకున్నాయి. ఏన్నైనా ఏమిటి నెత్తురు అని సరం అడగగానే, అమ్మ నేను యజ్ఞకొండం దగ్గరికి వెళ్ళాను, నేనేం చేయలేదు, కానీ జనమేజయుడు తమ్ముడు నన్ను కొట్టారు అన్నది. అలా ఎందుకు కొడతారు? వాళ్ళు ఉత్తములే, ఏదో చేసి ఉంటాను. అవునా? తం మాతా ప్రత్యువాచ వ్యక్తం త్వయా తత్రాపరాధం ఏనాస్యభిహత ఇతి. ఏదో తప్పు చేశావు, అక్కడ ఏమన్నా ఎంగిల్ చేసావా, అన్నం ముట్టుకున్నావా, సురుక్కు సురవలు ముట్టుకున్నావా, నెయ్యి ముట్టుకున్నావా? తప్పు చేయకుండా ధర్మాత్ములైన పాండవ వంశంలో పుట్టిన వాళ్ళు ఎందుకు కొడతారు నాయన అనగానే, నేను నిజంగా ఏం చేయలేదమ్మా, కేవలం అలా చూశానంతేను, అన్యాయంగానే కొట్టారు అన్నది. వెంటనే ఈ తల్లి కుక్క కోపం వచ్చింది. జనమేజయ మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఏం జనమేజయ మహారాజా, నీ తమ్ముళ్ళు ఎక్కడ అంటే, ఇరుగో నా పక్కన ఉన్నారు అన్నాడు ఆయన. ఏం నాయనలారా, నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా అంటే, తప్పు చేయలేదమ్మా అన్నారు వాళ్ళు. తప్పు చేయకుండా ఎందుకు కొట్టారు? మహాపాపం కదా, అన్యాయంగా ఎవరినైనా కొట్టొచ్చునా? ఒకవేళ కుక్క అక్కడికి వస్తే ఛీ అంటే పోతుంది కదా, దానికి మూతి పగల కొట్టాలా? ప్రతి ప్రాణికి ఈ లోకంలో బ్రతికే హక్కు ఉన్నది. అన్యాయంగా ఏ ప్రాణిని హింసించరాదని మీకు తెలియదా? అయం అభిహతోపకారి తస్మాత్ అదృష్టం భయం ఆగమిష్యతీతి అన్నది. వెంటనే దీన్ని నన్నయ్య గారు అద్భుతంగా అనువాదం చేశారు. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనే జ్ఞానం లేకుండా సాధువులకి, సామాన్యులకి, కష్టాలలో ఉన్నవారికి, అమాయకులకు ఎప్పుడూ అపకారం చేయకూడదు. మనం ఒక అపకారం చేసే ముందు చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించి అప్పుడు అపకారం చేయాలి. ఇప్పుడు ఒక కుక్క పిల్ల, దాన్ని ఉట్టినే బాధి చంపేయడమేనా? ఓ పిల్లి వచ్చింది పొడి చంపేస్తామా? ఓ పౌరం వచ్చింది దాన్ని నరికేస్తామా? అలా నరకూడదే. అవి ఏదన్నా తప్పు చేస్తే పొమ్మంటే పోతాయి కదా. అలా కాకుండా వెనక ముందు ఆలోచించకుండా, చెయ్యొచ్చు చెయ్యకూడదు అని ఆలోచించకుండా, సామాన్యులకి అపకారం చేసిన వాడికి హఠాత్తుగా చెప్పకుండా కష్టాలు వచ్చి మీద పడతాయి. అది కష్టాలు చెప్పవట, వస్తున్నానని చెప్పవు, హఠాత్తుగా వచ్చి మీద పడతాయి. అదే అనిమిత్తాగమంబులైన భయంబుల్.
ఏ నిమిత్తం ఉండదు, కష్టం వస్తుంది. దానికి ఉదాహరణ చెప్పనా, ఈ మధ్యన ఒక ఆయన మంచి కారు కొనుక్కుని పెడుతున్నాడు, డామని యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. ఇదేంటండి, పూజ చేయించాను కారుకి, నేను ఏదో మంచి కారే కొనుక్కున్నాను, ఎందుకు చచ్చిపోయాను అని ఆయన ఆ చచ్చిపోయే ముందు ఆసుపత్రిలో చచ్చిపోతూ అన్నట్ట. ఆయనకి తెలియదు, కానీ ఆ తర్వాత తెలిసింది నాకు. వాళ్ళ ఆవిడ మాతో యాత్రకు వచ్చింది, మా ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి, ఆయనకి ఏదైనా పిండ ప్రదానం చేయించండి అంటే, ఎలా చచ్చిపోయాడంటే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నేను వివరాలు అడిగాను. కొత్త కారు, పూజ చేశారా? చేశారు, అయినా చచ్చిపోయాడండి. అమ్మ ఒక్కసారి ఈ ఏడాదిలో ఏమైనా చేశారేమో ఆలోచించండి అంటే, ఏడాది క్రితం వాళ్ళ ఇంట్లోకి ఏదో పాము అలా వెళ్ళిపోతుంటే పారిపోతున్న దాన్ని వెంటబడి మడి చావుగడి చంపేసేటాను. ఆ పాము ఎవరికి అపకారం చేయలేదు, దాని దారినది. వాళ్ళ ఇల్లేమో అడవి లాంటి చోట ఉంది, అడవి లాంటి చోట ఉన్నప్పుడు పాములు వెడతాయి, కనిపించిందని చంపకూడదు, అది దేవతా సర్పం లాంటిది. ఆ చంపిన పాపం వల్ల యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు ఆయన. ఆ పాము చచ్చిపోయేటప్పుడు అలా చూసి మరీ చచ్చిపోయింది వాళ్ళకేసి. కాబట్టి మనకు తెలియదు, కానీ ఏదో ఎవరికో అపకారం చేస్తాం, అది శాపం అవుతుంది, పాపం అవుతుంది, సమయం చూసి తాపం కలిగిస్తుంది. అందువల్ల అనవసరంగా ఎవరికీ అపకారం చేయకండి, మన జోలికి రాని వాడికి. అపకారం అన్యాయంగా చేస్తే తగిన శిక్ష హఠాత్తుగా అనుభవిస్తాం. ఎందుకు అనుభవించామో మనకు తెలియదు, కానీ వెనకాతలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డ కాని చేశామా ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరవలసిందే, దానికి తగిన ప్రతిఫలం వస్తుంది, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని శాపం పెట్టి అదృశ్యమైపోయింది అది. ఇప్పుడు జనమేజయుడికి భయం కలిగిందండోయ్. కష్టపడి యజ్ఞం చేస్తూ ఉంటే కుక్క రావడం ఏమిటి, ఆ కుక్కని మా తమ్ముళ్ళు కొట్టడం ఏమిటి, కొడితేనేమో వాళ్ళ అమ్మ వచ్చి శాపం పెట్టడం ఏమిటి, ఈ శాపం వల్ల నాకు ఏమొస్తుందో అని భయం కలిగింది. ఈ భయం నుంచి బయటపడాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేసుకుందామా అని బాగా ఆలోచించాడు ఆయన. ఇక్కడ అనుభవించడానికి ఇష్టం లేదు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఎవరైనా నాకు ప్రాయశ్చిత్తం చేసి పెట్టే ఒక పురోహితుడు దొరుకుతాడేమో అని వెతికాడు. అలా వెతుకుతూ అడవిలో ఓ రోజున వేటకి వెళ్ళాడు. ఆ వేట దగ్గర అక్కడ శృతశ్రవసుడు ఒక ముని కనపడ్డాడు ఆయనకి. ఈ శృతశ్రవసుడికి సోమశ్రవసుడు అని పేరు కలిగిన కొడుకున్నాడు. ఆ కొడుకు ఎప్పుడు చూసినా తపస్సు చేసుకుంటూ ఉంటాడట. వెంటనే రాజుగారు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి, ఏమండి మీ కొడుకుని చూశాను, మీ అబ్బాయి సోమశ్రవసుడు. సోమశ్రవసుడు అంటే సోమయపానం ఎలా చేయాలో దానికి సంబంధించిన మంత్రములు ఎరిగినవాడు. సోమపాన మంత్రములను అనుష్ఠానం చేసిన మీ కొడుకు అంటే నాకు అభిమానం కలిగింది. పెద్దవారు మిమ్మల్ని నేను పురోహితుడిగా పిలవలేను, మీ అబ్బాయిని నాకు పురోహితుడిగా పంపించండి అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, వీడు నాకు భార్య వల్ల పుట్టినవాడు కాడు, నిజం చెబుతున్నాను, నేను కఠోర బ్రహ్మచారిని, పెళ్లి చేసుకోలేదు, హాయిగా అడవిలో తపస్సు చేసుకుంటున్నాను. ఒక రోజున వేదం చదువుకుంటూ ఉంటే నా ఎదురుగుండా ఒక అప్సరస కనపడింది. ఆ అప్సరసను చూడగానే ఎంతో నియమనిష్టలతో ఉండే నా మనస్సు కూడా ఒక క్షణకాలం చెలించింది. కాబట్టి దీన్ని బట్టి ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో మనసు పారేసుకుంటాడు. పాప ఆయన పెళ్లి చేసుకోకుండా తపస్సు చేసుకుందాం అనుకుంటే అప్సరస కనపడిందిట. దాంతో ఆయన మనస్సు కూడా కదిలిపోయింది. అందుకే భారతంలో ఏమన్నారు, బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు బలవంతమైనవి, పండితుడిని కూడా ఆకర్షిస్తాయి. ఇంకా సామాన్యుడి సంగతి చెప్పేది ఉంది. అప్పుడప్పుడు పండిట్స్ అనుకున్న వాళ్ళు కూడా బ్యాండిట్స్ అయిపోతారట. పండితులే బుట్టలో పడిపోతే సామాన్యులు బుట్టలో పడడానికి ఆశ్చర్యమే ఉన్నది. అంతటి వాడి మనస్సు కదిలింది, కానీ అంతలోనే మనస్సును నిగ్రహించుకున్నాడు. ఈలోపే ఆయన రేతస్సు నేల మీద పడిపోయింది. అమోఘమైన వీర్యం అది, తపస్సు చేయటం వల్ల వ్యర్థం కాకుండా ఉన్నది. అది వెంటనే అటుగా పెడుతున్న ఒక పాము తాగింది. అది ఆడపాము. తాగ్గానే గర్భం ధరించి టక్కన ఈ పిల్లవాడిని కన్నది. ఆడపాము యొక్క కడుపులోంచి బయటకు వచ్చాడు ఇతడు. అందుకే ఇతడికి సోమశ్రవసుడు అని కూడా పేరు పెట్టాను. అనగా చెవులు లేకుండా కేవలం పొట్టతో వింటుంది పాము, అటువంటి దాన్ని కొడుకు అని అర్థం వచ్చేలా పేరు పెట్టాను. పాముకి చెవులు ఉండవు, కానీ చిత్రం ఏంటో తెలుసా, నేల మీద శబ్దం వస్తే దానికి తెలిసిపోతుంది, అందుకే పాము చెవులు అంటారు. అటువంటి దాని కొడుకు వీడు. ఈతడు ఎంత గొప్పవాడో తెలిసిన, పాము కడుపులోంచి నా రేతస్సు వల్ల పుట్టిన ఈతడు పుట్టగానే ఓంకారాన్ని ఉచ్చరించాడు. అందరూ పుట్టినప్పుడు ఏడుస్తారు, క్యార్ క్యార్ అంటారు. అంటే ఇంగ్లీష్ కూడా వచ్చేమో వాడికి, కేర్ తీసుకోమని ఏడుస్తున్నాడులేండి. అలా వీడు ఏడవకుండా ఓం అని పరమ పవిత్రమైన ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరించాడు.
అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇతడు కారణజన్ముడని గ్రహించి అతడికి అంత చిన్నప్పటి నుంచి వేదములు నేర్పాను, ఇతిహాసములు నేర్పాను, సకల మంత్రశాస్త్రములు నేర్పాను. అవన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు వీడు. ఇప్పుడు ఇతడు ఎంత గొప్పవాడో తెలిసినా ఒక్క శివాపచారం చేస్తే తప్ప ఇంకా ఏ అపచారాన్నైనా తొలగిస్తాడు. అంటే శివుడికి మాత్రం అపచారం చేస్తే ఆ పాపం తొలగించడు. సమర్థోయం భవతః సర్వాః పాపకృత్యాః శమయితుమంతరేణ మహాదేవ కృత్యాం. మనం తెలియక శివుడికి అపచారం చేస్తే ఆ పాపం ఒక్కటి మాత్రం తొలగించడు. మిగతా ఏ పాపములైనా ఏ శాపములైనా తన జపంతో తన యజ్ఞంతో పోగొట్టగలడు. ఇతడికి ఒక గుప్త వ్రతం మాత్రం ఉంది. అంటే ఒక నియమం ఉన్నది, చెప్పకూడని నియమం ఉన్నది. నీ దగ్గర చెబుతున్నాను. ఇతడు నీ దగ్గరకు వచ్చి పురోహితుడిగా ఉండి నీ చేత యజ్ఞాలు చేయించి నీ పాపాలు ఆ దేవ లోకపు కుక్క ఇచ్చినటువంటి శాపం కూడా తొలగిస్తాడు. కానీ ఇతని నియమం ఏమిటి? ఇతడు పూజ చేస్తున్నప్పుడు ఎవడొచ్చి ఏమడిగినా ఇచ్చేస్తాడు. అది నీ వస్తువునే ఇచ్చేస్తాడు. దానికి నీకు ఇష్టమైతే వీడిని నీకు పురోహితుడిగా పంపుతాను. తీరా అక్కడికి వచ్చాక నువ్వు అతని దగ్గర ఏదో బంగారం గరిటె పెట్టావు, ఎవడో వచ్చి గరిటె ఇమ్మంటాడు, వాడు ఇచ్చేస్తాడు. అప్పుడు నీకు కోపం రావచ్చు, ఏమయ్యా నా గరిటె నువ్వు ఎలా ఇచ్చావని. ఆ యజ్ఞం దగ్గర ఉన్నప్పుడు ఏ వస్తువైనా అడిగితే ఇవ్వడం అతని నియమం. ఆ నియమం నీకు ఇష్టమేనా అనగానే బంగారం ఏమిటి, నన్ను దానం ఇచ్చినా నేను సంతోషంగా పోతానండి, అలాంటి వాడు నా దగ్గరికి రావాలే కానీ దానం ధర్మం గురించి వెనకంజ వెయ్యనండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దానం అన్నాడు ఆయన. భారతం మనకి దానం యొక్క గొప్పతనం నేర్పింది. అందుకే భారతం చదవాలి. భారతంలో ఆదిపర్వంలో సుమతి అనే ఒక పతివ్రత కథ, కౌశికుడి చరిత్ర వస్తుంది క్లుప్తంగా. అసలు ఆ సుమతి దాన ధర్మాల గురించి ఎంతో గొప్పగా చెప్పింది. తెలుగులో సతీ సుమతి అనే పేరుతో 1959లోనో ఎప్పుడో ఒక సినిమా విడుదలైంది. మహానుభావుడు సీనియర్ సముద్రాల గారు ఈ భారత సారాన్ని, దానం ధర్మం యొక్క గొప్పతనాన్ని అందులో గొప్ప పాటగా రాశాడు. సుశీల ఎంతో మధురమైన కంఠంతో పాడింది. ఎన్నిసార్లైనా పాడుకోవాల్సిన పాట అన్నమాట. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. నిరంతరం జపం చేసి జడలు ధరించి అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తి కంటే సంసారంలో ఉంటూ దాన ధర్మాలు చేసేవాడే గొప్పవాడు. నిరతము అంటే ఎల్లప్పుడూ అన్నదానం చేసేవాడే గొప్పవాడు. అదే వాడికి గొప్ప నిధి. ఎంత గొప్ప మహారాజైనా ఈ భూమండలం విడిచిపెట్టి పైకి వెళ్ళేటప్పుడు వాడితో పాటు ఒక్క పైసా పట్టుకెళ్ళగలడా? ఏమీ వాడితో రాదు. కాబట్టి దానం చేసిన వాడి పేరే శాశ్వతంగా నిలబడుతుంది. అటువంటి దాత నాకు పురోహితుడైతే అంతకంటే అదృష్టం ఏమిటి? ఈతడిని నేను పురోహితుడిగా చేసుకుంటున్నాను, అతడు ఏం చెప్పినా చేస్తానని పలికి ఆయన్ని గౌరవంగా తీసుకొచ్చి యజ్ఞశాలలో నిలబెట్టాడు. తమ్ముళ్ళని పిలిచాడు. ఓ శృతసేన, ఉగ్రసేన, భీమసేన, మీ ముగ్గురు నా తమ్ముళ్ళు, నేను ఎలా చెబితే అలా చెయ్యండి. ఎప్పుడు
ఈతడికి వ్యతిరేకంగా వెళ్ళకండి, ఈతడు మన పురోహితుడు, ఈతడు ఏం చెప్పినా అలా చెయ్యండి, ఇతడే మన పురోహితుడు, ఈలోపు నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎందుకు పెడుతున్నాడు? తక్షశిల మీదకి దండయాత్ర పెడుతున్నాడు అండి. ఇప్పుడు తక్షశిల పాకిస్తాన్లో గడిపోయింది కదా మనకి. పూర్వం గాంధార దేశం ఇదంతా మందే, ఆఫ్ఘనిస్తాన్ మంది, అదే గాంధార దేశం అంటే. అప్పుడు అక్కడ తక్షశిల ఉండేది, సింధు అవన్నీ మనవే. అన్నీ విడిపోయి బర్మా విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది, లంక విడిపోయింది, అన్నీ విడిపోయి ముక్కలయ్యాయి. ఈ కాస్త ముక్కైనా మనకి దక్కినందుకు సంతోషించాలి. చివరికి కాలప్రభావం మళ్ళీ అన్నీ కలుస్తాయని నాకు నమ్మకం అనుకోండి. అందుకని తక్షశిల మీదకి దండయాత్రకు వెళ్ళాడు.